అన్నపూర్ణ జ్యువెలరీ కాసులపేరు ఫెస్టివల్ ఫ్లాట్ 9.99% VA మాత్రమే ఫిబ్రవరి 7 నుండి 15 వరకు. తక్కువ ఖర్చు, ఎక్కువ సేవింగ్. ప్రస్తుత రోజుల్లో అత్యవసరంగా డబ్బు అవసరమైతే ఎవరినో అడగాల్సిన పని లేకుండా స్మార్ట్ ఫోన్ ద్వారానే అప్పు పొందే వెసులుబాటు వచ్చింది. డిజిటల్ చెల్లింపుల రంగంలో అగ్రగామిగా ఉన్న ఫోన్ పే యాప్ తన వినియోగదారులకు ఈ సులభతరమైన రుణ సదుపాయాన్ని కల్పిస్తోంది. బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, సుదీర్ఘమైన ప్రాసెస్ లేకుండానే నిమిషాల్లో లోన్ ప్రక్రియ పూర్తవుతుంది. కేవలం స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ఇంటి వద్ద నుంచి ఆర్థిక అవసరాలను తీర్చుకోవచ్చు. ఈ విధానం వల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా పారదర్శకత కూడా పెరుగుతుంది. ఫోన్ పే అనేది నేరుగా సొంతంగా రుణాలు మంజూరు చేయదు. అయితే మార్కెట్లో నమ్మకమైన ఆర్థిక సంస్థలైన ఇన్స్టా మనీ, మనీవ్యూ, క్రెడిట్ బి, రింగ్ వంటి పలు ఇతర లోన్ వంటి యాప్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. వినియోగదారులు ఫోన్ పేలోని లోన్ విభాగం ద్వారా ఈ భాగస్వామ్య సంస్థలను సులభంగా సంప్రదించవచ్చు. దీనివల్ల నమ్మకమైన చోట అప్పు తీసుకుంటున్నామనే భరోసా కలుగుతుంది. ఫోన్ పే కేవలం రుణదాతలకు, రుణగ్రహీతలకు మధ్య ఒక వారధిలా పనిచేస్తూ ఆర్థిక లావాదేవీలను సరళతరం చేస్తుంది. ఈ యాప్ ద్వారా లోన్ పొందడానికి కొన్ని కనీస అర్హతలు ఉండాలి. ముఖ్యంగా దరఖాస్తుదారు వయసు 21 ఏళ్లు దాటి ఉండాలి. ప్రతి నెల కనీసం 15,000 అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారికి ప్రాధాన్యత లభిస్తుంది. మీరు చేసే పని, వచ్చే జీతం ఆధారంగా రుణ పరిమితిని నిర్ణయిస్తారు. మీ క్రెడిట్ హిస్టరీ పటిష్టంగా ఉంటే లోన్ మంజూరయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా గతంలో తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించిన వారికి కంపెనీలు త్వరగా ప్రాధాన్యతనిస్తాయి. లోన్ ప్రక్రియలో సిబిల్ స్కోర్ అనేది అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. మీ సిబిల్ స్కోర్ 700 పాయింట్ల కంటే ఎక్కువగా ఉంటే ఎటువంటి అడ్డంకులు లేకుండా రుణం లభిస్తుంది. ఒకవేళ మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, లేదా దరఖాస్తు తిరస్కరణకు గురి కావచ్చు. అందుకే లోన్ అప్లై చేసే ముందే మీ క్రెడిట్ రేటింగ్ను ఒకసారి తనిఖీ చేసుకోవడం ఉత్తమం. ఫోన్ పే యాప్లో కూడా మీ సిబిల్ స్కోర్ను ఉచితంగా చూసుకునే అవకాశం కల్పిస్తున్నారు. డాక్యుమెంట్ల విషయానికి వస్తే అంతా డిజిటల్ పద్ధతిలోనే జరుగుతుంది. మీ దగ్గర ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ సిద్ధంగా ఉంచుకోవాలి. కొన్ని సందర్భాల్లో గత 3 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ అడిగే అవకాశం ఉంటుంది. ఈ పత్రాలను స్కాన్ చేసి యాప్లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. కస్టమర్ వివరాలను ధృవీకరించడానికి కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇందులో భాగంగా మీ సెల్ఫీ ఫోటోను కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. భౌతిక కాగితాలతో పని లేకుండా మొత్తం ప్రక్రియ వేగవంతంగా ముగిసిపోతుంది. వడ్డీ రేట్లు, ఇతర రుసుముల గురించి ముందుగానే అవగాహన కలిగి ఉండడం ముఖ్యం. ఒక్కో రుణ సంస్థ ఒక్కో రకమైన వడ్డీ రేట్లను వసూలు చేస్తుంది. సాధారణంగా వార్షిక వడ్డీ 12 నుండి మొదలై 30% వరకు ఉండొచ్చు. దీనికి అదనంగా ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ వంటి ఖర్చులు ఉంటాయి. ఈ వివరాలన్నీ స్క్రీన్పై కనిపిస్తాయి. నిబంధనలు, షరతులు పూర్తిగా చదివిన తర్వాతే అంగీకారం తెలపాలి. లోన్ తీసుకున్న తర్వాత దాన్ని తిరిగి చెల్లించే విధానం కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. మీరు తీసుకున్న మొత్తాన్ని బట్టి 3 నెలల నుండి 5 ఏళ్ల వరకు గడువు ఎంచుకోవాలి. ప్రతి నెల నిర్ణీత తేదీన ఈఎంఐ రూపంలో డబ్బు చెల్లించాలి. సకాలంలో వాయిదాలు చెల్లిస్తే మీ క్రెడిట్ స్కోర్ పెరిగి భవిష్యత్తులో మరిన్ని పెద్ద రుణాలు పొందే వీలుంటుంది. చెల్లింపులు ఆలస్యమైతే మాత్రం పెనాల్టీలు పడడంతో పాటు ఆర్థిక ప్రతిష్ట దెబ్బతింటుంది. లోన్ తీసుకోవడం అనేది ఒక బాధ్యతతో కూడిన పని అని గుర్తించాలి. అప్పు తీసుకునే ముందు మీ నెలవారీ బడ్జెట్ను ఒకసారి లెక్కించుకోవాలి. అత్యవసర సమయాల్లో ఈ డిజిటల్ లోన్ సదుపాయం నిజంగా ఒక గొప్ప వరమని చెప్పొచ్చు. సరైన ప్రణాళికతో ఈ రుణాలు ఉపయోగించుకుంటే ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. మీ అర్హత ఆధారంగా రుణ మొత్తం మారుతుంది.